అమ్మ మీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే నా కుటుంబం అని నేను ఎప్పుడు ఫీల్ అవుతాను. సో ఆ కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు వచ్చారు. అభి వచ్చారు, అండ్ ఇప్పుడే వచ్చి వెళ్ళాడు సుధీర్ వచ్చారు. అలాగే ఇప్పుడు రాకేష్ వస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. రాకేష్ రావటం ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది. ఎందుకంటే రాకేష్ నాకు పరిచయం అయింది జబర్దస్త్లో. అప్పటి నుంచి అమ్మ 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 అంటూ నా చుట్టూ తిరుగుతుంటాడు చిన్నపిల్లాడిలాగా. సో నా బిడ్డ రాకేష్ సినిమా సూపర్ హిట్ కావాలి అని ఇంత దూరం ఒక తల్లి మనసుతో వచ్చి ఆశీర్వదించాలని రావటం జరిగింది. నా పుట్టినరోజుకి ఎప్పుడు రాకేష్ నాగిరికి వచ్చేవారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్తో ఇక్కడ బిజీగా ఉండటం వల్ల నేనే అక్కడి నుంచి ఇక్కడికి రావటం జరిగింది. నిజంగా తెలంగాణ బ్రాండ్, తెలంగాణను సార్థకత చేసిన కేసీఆర్ అంటే మా రాకేష్కి చాలా ఇష్టం. ఆయన పేరుతో ఈరోజు సినిమా తీయటమే కాకుండా తెలంగాణ మట్టి మీద, తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ చరిత్ర మీద, తెలంగాణ మనుషుల మీద తనకున్న ఎనలేని ప్రేమని, అభిమానాన్ని ఈ సినిమాలో మా రాకేష్ చూపిస్తున్నారు. సో తెలుగు ప్రజలు కూడా, అంటే తెలంగాణే కాదు, తెలుగు వాళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాళ్ళు మా బిడ్డని ఆశీర్వదించి ఈ సినిమాని సూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే బలగం సినిమా మనం చూసాం, ఒక విలేజ్ బ్యాక్డ్రాప్తో, అది కూడా మా జబర్దస్త్ టీం నుంచి వచ్చిన వేణు డైరెక్ట్ చేసిన సినిమా. ఒక పల్లె వాసనతో ఎంత ఫ్రెష్గా అనిపించిందో అంతకన్నా ఈ సినిమా బాగుష్ మీద మనసు వచ్చింది అని నేను కనిపెట్టి ఒక స్కిట్లో నేను బయట పెట్టగానే ఇంక ఏడ్చేసింది. సో అప్పుడే చెప్పాను, మంచి అమ్మాయిరా, నిన్ను పిచ్చిగా ప్రేమిస్తుంది, పెళ్లి చేసుకోని. వీడేమో పెళ్ళే వద్దు, తల్లి మా అమ్మ ఉంటే చాలు, మా తమ్ముడు మా ఫ్యామిలీ చాలు, నాకు పెళ్ళే వద్దు అనుకున్నవాడు బలవంతంగా మేమే ఒప్పించి పెళ్లి చేసాం. ఒక మహాలక్ష్మి నీ చేతిలో పెడితే ఇంకో బుల్లి మహాలక్ష్మిని ఈ మధ్య ఇచ్చాడు, ఖ్యాతి. సో ఖ్యాతి పుట్టిన సందర్భంగా ఈయన సినిమాతో ఈయనకి ఖ్యాతి రావాలి. అలాగే మా మహాలక్ష్మి నీతో ఉంది కాబట్టి కాసుల వర్షం కురవాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక సినిమా తీయాలంటే చాలా కష్టం, నేను కూడా తీశాను. సో రూపాయి కూడబెట్టిన డబ్బుని ఈరోజు తన డ్రీమ్ అయిన ఈ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెడుతూ తన ఇంటిని అన్నీ కూడా ఈ సినిమా కోసం త్యాగం చేశాడు. సో అలాంటి రాకేష్ డ్రీమ్ని మనం ఫుల్ఫిల్ చేస్తూ ఈ సినిమాని సక్సెస్ చేయాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడి మీద ఉందని కూడా కోరుకుంటూ, జబర్దస్త్ టీంలో చాలామంది ఈరోజు ఈ సినిమాలో యాక్ట్ చేశారు. ధనరాజ్ కానీ, గడ్డం నవీన్ గారు కానివ్వండి, రచ్చ రవి, తాగుబోతు రమేష్, అలా మన వాళ్ళందరూ కూడా రాకేష్కి సపోర్ట్ ఇవ్వటం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో ఈ సినిమా మనస్ఫూర్తిగా సూపర్ హిట్ అవ్వాలని ఈరోజు వచ్చి ఆశీర్వదిస్తున్నా. నిజంగా ఇంత చిన్న వయసులో ఇంత తొందరగా ప్రొడ్యూసర్ అవుతారని నేను అనుకోలే. ఈయన టాలెంట్కి ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో ఒక టాప్ పొజిషన్కి వస్తాడనుకున్నా, కానీ ఇంత తొందరగా ప్రొడ్యూసర్ కూడా అయిపోయి హీరోగా తన మీద తానే ఒక స్టోరీ చేసుకోవడం అనేది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నేను సినిమా తీయడానికి చాలా సంవత్సరాలు పట్టింది. సో చిన్నవాడైనా మంచోడు కాబట్టి ఇంకా నువ్వు భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని సినిమాలు, మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. సార్ మాట్లాడే ముందు నాది ఒక చిన్న కోరిక. అంటే బేసికల్లీ బయట సినిమా లీక్ చేసుకుంటారు సార్, నా సినిమా నేనే లీక్ చేసుకుంటున్నా. ఫస్ట్ సీన్ అని ఒక్క సీన్ చూసేసి మీరు ప్రసంగం చేయండి సార్, ఒక్క సీన్. థ్యాంక్ యూ సార్. యా యాక్చువల్గా సినిమాలంటే నాకు కొంచెం చాలా పరిచయం తక్కువ, చూడడం తక్కువ. ఈ మధ్యకాలంలో సినిమా ఈవెంట్లలో పాల్గొనడం అంటే ఇదే మొదటిసారి. అయితే మా సీనన్న, మా రసమయి, శ్రీనివాస్ ఈ ప్రోగ్రాంకి రావాలి అన్నప్పుడు రాకేష్ గురించి తెలుసుకున్న తర్వాత ఈ ప్రోగ్రాంకు వెళ్ళాలనిపించి రాకేష్ను ఆశీర్వదించడం కోసం ఈ కార్యక్రమానికి నేను వచ్చాను. ఒక మారుమూల పల్లెలో పుట్టి ఒక గిరిజన తండా నుంచి కష్టంతో తన
ప్రతిభతో ఎంతో కష్టపడి ఎదిగి ఈ స్థాయికి వచ్చి రాకింగ్ రాకేష్గా ఆయన పేరు తెచ్చుకోవడం నిజంగా చాలా సంతోషం. జబర్దస్త్ షోల ద్వారా తెలుగు ప్రజలందరికీ కూడా పరిచయమై చాలా జబర్దస్త్గా రాకేష్ ఎదిగాడు. ఈరోజు రాకేష్ గారు కేసీఆర్ గారి పైన ఒక అద్భుతమైన సినిమా తీయడం నిజంగా చాలా సంతోషం. కేసీఆర్ అంటే ఆయన ఒక చరిత్ర. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు అద్భుతంగా అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు కేసీఆర్. ఇప్పుడే హైదరాబాద్ మీద ఒక పాట పాడారు చరణ్ గారు, సాకేత్ గారు, చాలా చక్కగా పాడారు. ఐ కంగ్రాచులేట్ దెమ్. నాకు వారి పాట చూస్తూ ఉంటే ఒక పాత జ్ఞాపకం ఒకటి గుర్తొచ్చింది. రజనీకాంత్ గారు ఒకసారి హైదరాబాద్కి వచ్చినప్పుడు 22 సంవత్సరాల తర్వాత నేను హైదరాబాద్కి వచ్చాను, నేను హైదరాబాద్లో ఉన్నానా న్యూయార్క్లో ఉన్నానా అన్నాడు. అంటే కేసీఆర్ గారు పల్లెల్ని అభివృద్ధి చేశాడు, హైదరాబాద్ను అద్భుతంగా అభివృద్ధి చేశాడు. అభివృద్ధి అనేది మనం చూసే భౌతికమైన అభివృద్ధి కాదు, ఆయన సామాజికంగా సంస్కృతి పరంగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అద్భుతంగా అభివృద్ధి పథంలో నడిపించి ఒక దిశను ఈ రాష్ట్రానికి, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి చూపిన నాయకుడు కేసీఆర్. నిజంగా ఈరోజు దేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలబడ్డదంటే అది కేసీఆర్ గారు చేసిన కృషి. అయితే వారి కృషిని, వారి పోరాటాన్ని ప్రజలకు చూపించే ఒక గొప్ప ప్రయత్నం రాకేష్ చేసినారు. జనరల్గా ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు పవర్లో ఉన్న పార్టీకి సినిమా తీస్తారు, కానీ అధికారంలో లేకపోయినా సినిమా తీశాడే, అది ఆయనలో ఉన్న నిజమైనటువంటి ప్రేమ అనుకోవచ్చు, దమ్ము అనుకోవచ్చు, ధైర్యం అనుకోవచ్చు. బట్ తప్పకుండా రాజకీయాలు వేరు, కేసీఆర్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ముఖ్యమంత్రులు వస్తుంటారు, పోతుంటారు, కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది మాత్రం ఒకే ఒక్కడు, దట్ ఈస్ కేసీఆర్. అది ఇంకొకరికి అవకాశం లేదు. ఒక చరిత్ర సృష్టించారు. అటువంటి కేసీఆర్ గారి గురించి చక్కగా ఒక మంచి సినిమా తీశారు, చాలా సంతోషం. మరి తెలంగాణ సోయిగల్లోళ్ళు, తెలంగాణ అభిమానులు, కేసీఆర్ అభిమానులు అందరూ కూడా ఈ సినిమాను చూడాలని, రాకేష్ను దీవించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నాదొక చిన్న విన్నపం, సిద్దిపేటలో ఈ సినిమా మీ ఫ్యాన్స్ చూసినా నా సినిమా ఆడిపోద్ది సార్. ఒక్కసారి సీన్ అని చెప్పి వెళ్ళి